బాపట్ల జిల్లా చీరాల మండలం వాడ్రేవు తీరంలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. సముద్ర స్థానానికి దిగిన 5గురు విద్యార్థులు అలల తాకిడికి గల్లంతయ్యారు. వీరిలో 3 మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో 2 కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. ఇప్పుడు మనం ఖమ్మం ఫిషర్మెన్ మొబిలైజ్ చేసుకుని లోపలికి సో విత్ దట్ నైట్ మనం ఏమైనా అని చెప్పండి. ఇప్పుడు ఈరోజు జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరమైన సంఘటన. ఇప్పుడు కూడా పిల్లలు సో అందులో ఒక 2 బాడీస్ ప్లేస్ చేస్తాం, ఇంకో 2 కనెక్ట్ చేయాలి. ఫ్యామిలీ మెంబర్స్ చాలా ఎలా తాగిడి ఇది ఎలా చాలా హెవీనెస్ చేసుకుంటే మనం రీచ్లో ఉంటుంది. దురదృష్టవశాత్తు ఈరోజు వాడ్రేవు బీచ్ ప్రాంతంలో డ్రోనింగ్ ఇన్సిడెంట్ జరిగింది. విట్ ఇంజనీరింగ్ కాలేజీలో ఎంటెక్ చదువుతున్నటువంటి కొంతమంది విద్యార్థులు గ్రూప్గా ఈ ప్రాంతానికి ఈరోజు బీచ్ని విజిట్ చేయడం జరిగింది. అరౌండ్ ఈవినింగ్ టైంలో అందులో ఒక 3 మెంబర్స్ ఈ సముద్ర అల్లల తీవ్ర దాటికి ఇన్సైడ్ లోనికి కొట్టుకుపోవడం జరిగింది. ఇమీడియట్లీ ఇక్కడ ఉన్నటువంటి మెరైన్ పోలీసు స్విమ్మర్స్ అరేంజ్ చేసేటువంటి స్విమ్మర్స్ వాళ్ళని ఫస్ట్ నుంచి అలర్ట్ చేస్తున్నారు. మీన్ వైల్ ఒకసారిగా సముద్రం నుంచి వచ్చినటువంటి అల్లల తాకిడికి ఇన్సైడ్ వెళ్ళడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మెరైన్ అండ్ స్విమ్మర్స్ ఇమీడియట్లీ లోకల్ పోలీస్ ఇమీడియట్లీ వాళ్ళు రెస్క్యూ చేసి తీరానికి తీసుకురావడం జరిగింది. దురదృష్టవశాత్తు అందులో 3 ఇన్సిడెంట్స్ జరిగాయి. సిమిలర్లీ ఈ ప్రాంతంలోనే అనదర్ స్ట్రెచ్లో ఒక ఫ్యామిలీ బీచ్ విజిట్ చేసి అందులో కూడా 2 మెంబర్స్ సంబంధించినటువంటి పర్సన్స్ మిస్ అయ్యారని తెలడం జరిగింది. దానికి సంబంధించినటువంటి రెస్క్యూ ప్రాసెస్ జరుగుతుంది. వాళ్ళని కూడా ట్రేస్ చేయడానికి టీమ్స్ ఇమీడియట్గా ఫామ్ చేసి తీరం వెంబడి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్విమ్మర్స్తోనూ లేకపోతే ఫిషర్మెన్స్తో కొంచెం నైట్ రెస్క్యూ ఏం చేయాలో రెస్క్యూకి సంబంధించినటువంటి చర్యలను ఇమీడియట్గా చేపట్టడం జరుగుతుంది. రెవెన్యూ పీపుల్తోనూ అదేవిధంగా ఫిషరీస్ డిపార్ట్మెంట్తో కలిసి ఆ 2 పర్సన్స్ సంబంధించినటువంటి రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ చేయడం.